హలో, సిగ్నల్ లేదంటే రాయే 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 రాయే. హలో, ఏమయ్యా మావిడికి ఫోన్ చేయాలి, చేంజ్ ఉంటావా? హలో, నాకు ఇడాకులు ఇచ్చేయి. అది కాదే. రాత్రంతా ఎక్కడ చచ్చావు? అంటే అనుకోకుండా టూరిస్టులు తగిలి. రాత్రిపూట టూరిస్టులేంటి? కథ చెప్తున్నావు నాకు? నిజంగానే. నీకంత ఇదిగా ఉంటే పగలు రాత్రి డ్యూటీలే చేసుకో. నాకు ఇడాకులు ఇచ్చేయి. ఈ మాత్రం దానికి ఇడాకులు ఎందుకే? ఇడాకులంటే ఎందుకంత భయం? మా ఆయన దగ్గర తీసుకున్న ₹1,00,000 కట్టిన తిరిగి ఇవ్వాల్సి వస్తుందనా? అది కాదే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మతో కలిసి నా మీద కిరసనాలు పోసి చంపేద్దామనేగా? నీ సంగతి నాకు బాగా తెలుసు. నా కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయి. ఇడాకులు అలా కాదు, నేను చెప్పి తిన్నవే. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేస్తానంటదేంట్రా? ఇప్పుడు విడాకులు ఫ్యాషన్ కదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ. థ్యాంక్స్. మనం ఎక్కడ ఉన్నాం? బాంబే హైవే. ఇంకెంత, జస్ట్ 300 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళగానే నేను మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ చేసేస్తాను. ఆగు, ఎంత డబ్బు పెట్టుకుని ఇంకో చోట జాయిన్ అవ్వడం ఎందుకు? మనమే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం. అప్పుడు నువ్వు పెద్ద మోడల్ అయిపోద్ది, కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. మరి హాస్పిటల్లో చిన్నారి? ఓ ఐఎమ్ సారీ, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఓ పని చేద్దామా, పోనీ బాంబే వెళ్ళిన తర్వాత డబ్బులు కొరియర్ లో పంపిద్దామా? లేట్ అయిపోతుందిరా, డబ్బు 2 రోజుల్లో కట్టమన్నారు కదా. కానీ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళటం రిస్కే. పోనీ ఆ డ్రైవర్ గారికి ఇచ్చి పంపించేద్దామా? వాడా? వాడి ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటని చిరాకున్నావు? ఎక్కడికైనా పారిపోవాలని ఉంది సార్. నాకు కానీ 4-5 లక్షలు దొరికితే జంపు. ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను, ముఖ్యంగా మా ఆవిడికి. డబ్బులు ఇవ్వండి సార్. నేనేమన్నా? అదేంటి సార్, మరి పెట్రోల్ ఎలా కొడిచాను? ఓ పెట్రోల్ కా? జూలీ, నేను ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. అదేంటి, నేను కూడా వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళటం డేంజర్. ఆ వీర్రాజు మనుషులు ఊరంతా మన కోసం ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు రావటం అంత మంచిది కాదు. మరి నీకేమైనా అయితే? అట్లీస్ట్ నువ్వైనా సేఫ్ గా ఉంటావు కదా. అదే నాకు మండేది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నీకైతే ఒకటి, నాకైతే ఒకటేనా? అది కాదు నేను చెప్పేది. ఏం అక్కర్లేదు, నేను వస్తాను. ఈ మొండితనమే నాకు నచ్చింది. అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఊళ్ళోకి. ఊళ్ళోకా? మరి ఎంత దూరం ఎందుకు వచ్చామండి? పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఎల్లవయ్యా. సార్ సార్, ఎవరు సార్ మీరు? ఏంటి సార్ ఇది? ఏంట్రా గోళ? గుర్తుందా డీసీపీ? ఒక రోజు ఇలాగే నా ఇంటికొచ్చి నా మొహం మీద గన్ను పెట్టి సారీ చెప్పమన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సారీ చెప్పు. రోమియో జూలియట్ తో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్లతో కలిసి నన్ను ఎందుకు మోసం చేశావో చెప్పు. నోర్మే. వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. రైట్ చిన్న, గేట్లేసారా?
అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించు. ఇక్కడ 4 శవాలు రెడీగా ఉన్నాయని చెప్పు. బాత్రూమ్ హాల్లో ఉంది. చుట్టూ 100 మందిని పెట్టుకుని నీ ఇంటికి నేను ఒంటరిగా వస్తేనే ఏం పీకలేకపోయావు. అలాంటిది 4 బచ్చాగాలు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? అయినా నువ్వు ఎంత ఎదవో కాబట్టి నా చేతిలో చావడానికి నీ గన్ నువ్వే తెచ్చుకుంటావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గన్తో నిన్నే కాల్చేసి నా మీద దాడికొస్తే చంపేశానని ఎఫ్ఐఆర్ రాస్తాను. సబ్బాస్ డీసీపీ రాయ్, నువ్వు ఎఫ్ఐఆర్ రాయ్. పేపర్ వాళ్ళందరూ ఎడిటోరియల్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? రోమియో జూలియట్ తో కుమ్మక్కై జనాన్ని మోసం చేస్తున్న డీసీపీ యుగంధర్. దాని కింద ఈ ఫోటో కూడా వేస్తారు. చూడు. ఏంటది? నా దగ్గర డబ్బు కొట్టేసిన ఆనందంలో రాత్రి బార్లో రోమియో జూలియట్ తో నువ్వు పార్టీ చేసుకున్న ఫోటో. ఏం ఆగుతున్నావు? ఇందులో రోమియో జూలియట్ ఎవరు? పక్కనే పెట్టుకుని రోమియో ఎవరని అడుగుతున్నావు? హ్యాట్స్ ఆఫ్, నువ్వు చాలా చాలా మంచి నటుడివి. వీడే రోమియో నీకెలా తెలుసు? వాడి చేతుల్లో మోసపోయిన వాడిని మర్చిపోతానా? మిస్టర్ యుగంధర్, నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాళ్ళు నా దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే నువ్వు ఉంచుకో, కానీ వాళ్ళని మాత్రం నాకు వదిలే. వీర్రాజుని మోసం చేస్తే ఏమవుతుందో నేను వాళ్ళకి చెప్పాలి. నా కోపొస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి. పదండ్రా. ఏం సార్ మీకోసం వెయిటింగ్. పదండి ముందు పోండి. ట్రాఫిక్ లో ఇరికిపోయినా పట్టుకుంటానులే. బండి జాగ్రత్త. ఓ నమస్కారం సార్. ఏమన్నా తెలిసిందా? లేదు సార్, మా డీసీపీకి హెడ్ కానిస్టేబుల్ వెంగళరావు అని ఓ చెంచా ఉన్నాడు సార్. మీ మేనేజర్ మన్మథరావుకి వెంగళరావు మంచి ఫ్రెండ్ సార్. నీ జీతం కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? హలో, ఎక్కడున్నావు? నమస్తే బాబు గారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. హెడ్ కానిస్టేబుల్ వెంగళరావుని పట్టుకో. అలాగే బాబు గారు. ఆ డీసీపీ రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. బాబు గారు. రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. అలాగే బాబు గారు. సుసి, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను. పక్కనే కదా, పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. కూర్చో. నీకిష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. ఆహా, కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్ మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. నీతో కొంచెం పనుండొచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడినైతే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వు ఇంకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్లు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది. చెప్పు. నా దగ్గర మీ ఆవిడుంది. సుసి, వస్తున్నా. అయ్యో,
మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుసి. బాయ్. లా భయపడు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈ్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు. అమ్మయ్యా, సిగ్నల్ వచ్చింది. హలో, ఎక్కడున్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడా? దారిలో ఉన్నాను సార్. అదే ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్ లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్, రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్ర లేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంట పడ్డారు. మరి నవ్వుతా చెప్తావేంటి? తొందరగా పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. పోలీసులు. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్లి గోల్కొండ చూపిస్తాడు. నేను అక్కడికి వచ్చేస్తాను. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే, వాడు పారిపోతుండ్రా, పట్టుకుందాం, పదండ్రా. వెళ్ళు. రారా. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకొస్తున్నాం సార్. సీ బుక్ ఉందా? ఉంది సార్. ఇవో. ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దాని అమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగారా నిన్ను? ఏమడిగారా నిన్ను? నీ ఆటో బైకర్ అడిగారా? ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే, గో. మూవ్ మూవ్. రేయ్, ఆగరా. ఆగ, పట్టుకోమని వదలొద్దు. రేయ్, డ్రైవింగ్ రా, నాన్న కారుదా. రేయ్, అటు పట్టుకొని వదలొద్దు, రేయ్. ఓకే. రేయ్, ఇటు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేరా? పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండ్రా.